రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. నమస్తే తెలుగు ప్రజలారా, ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి అందరికీ రచ్చబండ ముచ్చట్ల తరపున క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఇక ముందుగాలైతే మీ అందరి కోసం మంచి మంచి ఇచ్చంతరమైన ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. మరి ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గటెన్క వార్తలు షురూ చేద్దాం. పొద్దుగాలనే 4 గంటలకు లేచి వాకింగ్ పోయేటోళ్ళు సుత లేచే వరకు 8-9 అవుతుందట. ఏమన్నా ఇంట్లోకి చేయాల్సిన పనులున్నా, బయటికి పోయే పనులున్నా పొద్దున్నాకనే ఎండ ఉన్నప్పుడే చేసుకొని 6 గంటల లోపే ఇంట్లో వాడుతున్నారట. వచ్చి వేడిగా తింటుర్రు, వేడిగా తాగుతుర్రు. యూత్ పోరగాన్లు సుత రాత్రిపూట అడ్డాల మీద, పిట్టగోడల మీద బాతకాని కొట్టేటోళ్ళు సుత సైలెంట్గా సర్దుకొని 8-7 లోపే ఇంటికి పోతారట. మరి వీళ్ళందరూ ఎందుకు తొందరగా ఇంటికి పోతుర్రటే? సలీగము మంచు సూపర్ ఉందట. అవునులా అంటే కావాలంటే చూడురు మీరు ఇట్లా. ఈ సలిపాడుగాను 2-3 రోజుల కొరిగానైతే ఘోరంగా సలి పెడుతున్నది. పోయినరి పక్కన వలుగుతున్నాయి మూతులు, మొక్కులు, పెదవులు వాజులేని రుద్దలేకపోతున్నారు పోరగాన్లు అయితే. ఇక వరంగల్, ఖమ్మము, కరీంనగర్, మెదకు, నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు, నిజామాబాదు, ఇక పట్నంలో, ఆదిలాబాద్లోనైతే మామూలు కరుచుకుంటలేదట. 2-3 రోజుల కొలిగే రోజుకు 15 డిగ్రీలకు వెళ్ళి 16 డిగ్రీల దాకా తగ్గుకుంటూనే వస్తున్నదట. ఇక ఇప్పుడు 12 డిగ్రీల దాకా వచ్చిందట. ఈ బాప అంటుండు ఇను రూపాయి ఏమంటుండో. ఇక డే బై డే తక్కువ అయితేనే ఉందట. చూడండి గర్మి 10 డిగ్రీలకు తక్కువ అయితే కష్టమే ఉంది, విపరీతంగా పెరిగేటట్టున్నదిగా. ఇంకా జర ఉత్తర భారతంలో ఉన్నట్టుగానే ఉన్నది చలి అయితే. ఆదిలాబాద్లో అయితే మరీ నెరిగి ఉన్నదట. చూడురి గోస హాస్టల్లో పొరగాళ్ళకైతే మా కష్టం అవుతున్నదట చల్ల నీళ్ళతో ముఖం కడుక్కొని తానం చేయనీకి. ఇక పొద్దుగాల లేచి 5 గంటలకు వాకింగ్ పోయేటోళ్ళు చుట్టా పోతలేరట 7-8 అయ్యేదాకా కూడా. ఇక సూర్యన్న కూడా 9-10 గంటలకు బయటికి వెళ్తున్నట్టు గరము. ఇక చలికి ఏ శోషం అయితలేదట ముసలోళ్ళకైతే. చిన్న పోరగాళ్ళను 5 ఏళ్ళలోపు పోరగాళ్ళను 60 ఏళ్ళు దాటిన ముసలోళ్ళను అయితే జర జాగ్రత్త చూసుకోవాలి, చలికి బయటికి వెళ్ళనియోదు అంటున్నారట డాక్టర్లు. చాలా మంది పోరగాళ్ళకైతే సల్జరాలు కుడుతున్నాయట, పిడుసులు కూడా వస్తున్నాయట. చూసుకోవాలి జర సలవలు వచ్చి. ఇక చలికి మనుషుల బాధకి ఇట్లుంటే రైతన్నలకు చూడరు ఎంత గోస వచ్చిందో. ఇగో బాయికాడ నారు పోస్తే తుకుము ఆయంత రంగు మారి ఎదుగుదలనే లేదట, మొత్తము చచ్చిపోతుందట. 7 దాడ కలర్ మారి. ఇక ఆడికెళ్ళి తీసి ఇంకో తాన పోసినా అటనే అవుతున్నదట. ఎన్ని మందులు కొట్టినా ఎన్ని చేసినా కానీ అయితే లేదట. యాసింగు పంటకు కష్టమే ఉంది అంటుర్రు. ఇక ఈయనే కాదు తెలంగాణలో అంతటా గిట్నే ఉన్నది చూడుర్రి గోస. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లల్లా ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.